ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో రేపటి నుంచి క్లస్టర్ లెవెల్లో కాంప్లెక్స్ మీటింగ్స్ టీచర్లకి ఈ యొక్క కాంప్లెక్స్ మీటింగ్స్ జరగబోతా ఉన్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వం క్లియర్ కట్గా ఇప్పటికే ఈ ప్రొసీడింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అసలు ఈ కాంప్లెక్స్ మీటింగ్స్లో ఏ అంశాలను ప్రభుత్వం మరి డిస్కస్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది, ఏ అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి, అలాగే ఈ యొక్క కాంప్లెక్స్ మీటింగ్స్ అనేవి ఏ విధంగా జరగబోతా ఉన్నాయి, దానికి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ కాంప్లెక్స్ మీటింగ్స్ కంపల్సరీగా కండక్ట్ చేయాలి. రేపు అంటే 19వ తేదీన కంపల్సరీ కాంప్లెక్స్ మీటింగ్స్ కండక్ట్ చేయాలి. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎటువంటి డీవియేషన్ లేకుండా కంపల్సరీగా ఈ మీటింగ్స్ కండక్ట్ చేయాలి. 100% అటెండెన్స్ టీచర్లంతా కూడా అటెండ్ అవ్వాలని చెప్పేసి క్లియర్ కట్గా ఈ కాంప్లెక్స్ మీటింగ్ సంబంధించి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ మరీ ముఖ్యం. ఇక్కడ చూస్తే ఆర్జేడీలకు కానీ రైట్, ఇక్కడ చూడండి రైట్, ఆల్ ద ఆర్జేడీస్, డిఈఓస్, ఏపీసీస్, డివైఈఓస్, డైట్ ప్రిన్సిపల్స్, అలాగే ఎంఈఓస్ అండ్ సెక్టోరియల్ ఆఫీసర్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సమగ్ర శిక్ష ఇన్ ద స్టేట్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ టు కండక్ట్ క్లస్టర్ కాంప్లెక్స్ ట్రైనింగ్ ఎట్ ద కాంప్లెక్స్ లెవెల్ ఆన్ 19/7/25 from 1 PM to 5 PM without any deviation and ensure 100% attendance in all cluster complexes అని చెప్పేసి కంపల్సరీగా టీచర్లంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో దీనికి అటెండ్ అవ్వాలని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేశారు. ఇక మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. ఇకపోతే దీనికి సంబంధించినంత వరకు క్లస్టర్ కాంప్లెక్స్ ఏదైతే క్లస్టర్ లెవెల్లో హెచ్ఎం ఉంటారో, అంటే ఆ కాంప్లెక్స్కి సంబంధించి ఈ క్లస్టర్ కాంప్లెక్స్కి సంబంధించి ఎవరైతే హెచ్ఎం ఉన్నారో ఆయనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఆ రెస్పాన్సిబిలిటీస్ అని కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. ఇది ఇక్కడ చూడండి, ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్లస్టర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఆర్ డీటెయిల్డ్ బిలో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీంట్లోనే ఇక్కడ చూస్తే ఎన్ష్యూర్ 100% అటెండెన్స్ అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ద టీచర్స్, ఎన్ష్యూర్ ద అవైలబిలిటీ ఆఫ్ ద డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కంపల్సరీగా ఆ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి ఎన్ని స్కూళ్ళు అయితే ఉంటాయి అన్ని స్కూళ్ళలోని టీచర్లంతా కూడా ఖచ్చితంగా దీనికి 100% అటెండ్ అయ్యేటట్టు చూడాలి. అదొకటి. దానికి సంబంధించి ఇంకా అక్కడ మరి ఈ మీటింగ్ సజావుగా సాగడానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుద్ది. దాన్ని కంపల్సరీగా ఆయన ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఎన్ష్యూర్ స్మూత్ ఫ్లో ఆఫ్ ద సెషన్ యాజ్ పర్ ద షెడ్యూల్ కమ్యూనికేటెడ్. ఏదైతే షెడ్యూల్ ఇవ్వడం జరిగిందో ఆ షెడ్యూల్ యాజ్ ఇట్ ఈస్గా జరగాలి. అది జరిపే బాధ్యత క్లస్టర్ కాంప్లెక్స్ హెచ్ఎం మీద ఉంటుంది. ఇక ఎన్ష్యూర్ ద ఆర్పీస్ ఆర్ డెసిగ్నేటెడ్ అండ్ ప్రీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద ఎజెండా అండ్ నోట్స్ ఆర్ షేర్డ్ విత్ దెమ్. ఈ ఎజెండా అనేది ముందుగానే ఈ యొక్క ఆర్పీస్ ఎవరైతే రిసోర్స్ పర్సన్స్ ఉన్నారో అక్కడ టీచర్స్ని ఈ యొక్క ముందుకు నడిపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో కంపల్సరీగా రిసోర్స్ పర్సన్కి ఈ యొక్క ఎజెండా ముందుగానే అందించాల్సి ఉంటుంది. ఎవరు? ఈ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్. నెక్స్ట్, ఎన్ష్యూర్ ద టీచర్ అటెండింగ్ ద కాంప్లెక్స్ మీటింగ్ సబ్మిట్ దేర్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఫామ్ బిఫోర్ డిస్పర్సింగ్. ఖచ్చితంగా ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఖచ్చితంగా టీచర్స్ అంతా కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా క్లస్టర్ కాంప్లెక్స్ హెచ్ఎం మీద ఆధారపడి ఉంది. ఇకపోతే ఎన్ష్యూర్ ద ప్రయర్ ఇంటిమేషన్ ఆఫ్ ద మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ టు ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద కన్సర్న్డ్ క్లస్టర్ కాంప్లెక్స్. ఆ యొక్క క్లస్టర్ కాంప్లెక్స్ పరిధిలో ఎవరైతే టీచర్స్ అంతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ఖచ్చితంగా వాళ్ళకి ముందుగానే తెలియాల్సి ఉంటుంది. ఇకపోతే అది తెలియజేయాల్సిన బాధ్యత కూడా హెచ్ఎం మీద, ఈ యొక్క క్లస్టర్ కాంప్లెక్స్ హెచ్ఎం మీద ఆధారపడి ఉంది. ఇక నెక్స్ట్, దే హ్యావ్ టు సబ్మిట్ ద మానిటరింగ్ ఫార్మేట్ ఆఫ్ ద మీటింగ్ కన్వీన్డ్ ఇన్ ద స్కూల్ కాంప్లెక్స్. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ పాయింట్ కాదు, ఇక్కడ చూస్తే రైట్, ఆల్ గవర్నమెంట్ ఎయిడెడ్ కేజీబీవీ రెసిడెన్షియల్ స్కూల్స్ టీచర్స్ మస్ట్ అటెండ్ ద క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్. అంటే టీచర్స్ అందరూ కూడా ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఎయిడెడ్ కేజీబీవీతో సహా రెసిడెన్షియల్ స్కూల్స్తో సహా అందరు టీచర్లు దానికి అటెండ్ అవ్వాలి ఆ పరిధిలో అని చెప్తున్నారు. ఇకపోతే ఎన్ష్యూర్ ద మ్యాపింగ్ ఆఫ్ ద వన్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ సమగ్ర టు ఈచ్ క్లస్టర్. అలాగే ఎన్ష్యూర్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ద ఐఎఫ్ఈ ప్యానల్స్ ఉన్నాయి మన స్కూల్స్లో, అవన్నీ కూడా ఇంటర్నెట్ సౌకర్యం మరి ఇంటర్నెట్ ప్రాబ్లం లేకుండా ఖచ్చితంగా అవన్నీ కూడా వర్క్ అయ్యే విధంగా ఆ యొక్క క్లస్టర్ హెచ్ఎం చూడాల్సి ఉంటుంది అనమాట. ఇకపోతే మిగిలిన పాయింట్లు కూడా మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఎన్ష్యూర్ దట్ ద కంటెంట్ ఇన్ ద లింక్స్ షేర్డ్. అంటే గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్ ఏ టైంలో కండక్ట్ చేయాలి అనేది ఆ యొక్క ఎజెండా ఇవ్వడం జరిగింది. ఆ ఎజెండాలో ఆ ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ చూసి ఏమేమి నేర్చుకోవాలనేది మొత్తం కూడా వీడియో రూపంలో ఆ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్స్ ఖచ్చితంగా క్లిక్ చేసి
ఈ యొక్క క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్లో కంపల్సరీగా వాటిని టీచర్లు అందరూ కూడా తప్పనిసరిగా వినాలి, నేర్చుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నారు, ఎన్ష్యూర్ దట్ ద కంటెంట్ ఇన్ ద లింక్స్ ఆర్ షేర్డ్ బై ది ఎస్సీఆర్టీ ఆర్ ప్రాపర్లీ డిస్ప్లేడ్. ఏదైతే కంటెంట్ టీచర్లకి చూపించాలి లేకపోతే వాళ్ళు నేర్చుకోవాలని ఎన్సీఆర్టీ వాళ్ళు ఆ కంటెంట్ తయారు చేసి ఆ లింక్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. ఖచ్చితంగా వాటిని డిస్ప్లే చేయాలి, కంపల్సరీగా వాటిని ప్లే చేయాల్సి ఉంటుంది, వాటిని టీచర్స్ అంతా కూడా చూడాల్సి ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, ఎన్ష్యూర్ ప్రాపర్ అకామిడేషన్, సీటింగ్ అరేంజ్మెంట్ ఫర్ ద టీచర్స్, వాటర్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్. అంటే ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా టీచర్లకు అవసరమైన ఫెసిలిటీస్ అన్నీ కూడా కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి హెచ్ఎం. ఎన్ష్యూర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ 7 సబ్జెక్ట్ వైజ్ స్కూల్ అసిస్టెంట్స్. ఇక్కడ చూడండి, ఎన్ష్యూర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ 7 సబ్జెక్ట్ వైజ్ స్కూల్ అసిస్టెంట్స్ అండ్ 2 సీనియర్ SGTs as the facilitators. 1 for the teachers handling classes 1 to 2 and 1 for the teachers handling 3 to 5 classes of the cluster complex. క్లస్టర్ కాంప్లెక్స్లో ఆయా టీచర్స్ని ఎంగేజ్ చేయడానికి ముందుగానే స్కూల్ అసిస్టెంట్లు ఒక 7 స్కూల్ సబ్జెక్ట్ వైజు 7 మెంబర్స్ని స్కూల్ అసిస్టెంట్లలో సీనియర్స్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు వచ్చినటువంటి ఆయా సబ్జెక్టుల్లో ఉన్నటువంటి టీచర్లని వాళ్ళు నడిపించాల్సి ఉంటుందన్నమాట. అలాగే మరి ఇక ఎస్జిటి టీచర్స్ కూడా, సీనియర్ ఎస్జిటి టీచర్స్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఒక 2 సీనియర్ ఎస్జిటి టీచర్లను కూడా నియమించాలి. వాళ్ళు వచ్చినటువంటి ఎస్జిటి టీచర్ని ఎంగేజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, క్లాసెస్ 1 and 2కి ఒకడు, అలాగే 3 to 5కి ఒకడు, 2 ఎస్జిటి టీచర్లు ఉండాలి. నెక్స్ట్, ద క్లస్టర్ కాంప్లెక్స్ ఫస్ట్ అసిస్టెంట్ షల్ అసిస్ట్ ద క్లస్టర్ కాంప్లెక్స్ హెచ్ఎం ఇన్ మానిటరింగ్ ద ఎస్జిటీస్. అది నెక్స్ట్, బై 11:45 AM మిడ్ డే మీల్ షుడ్ బి క్లోజ్డ్ ఆన్ ద డే ఆఫ్ ద క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్. ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ రోజున ఖచ్చితంగా 11:45కి మిడ్ డే మీల్ అనేది క్లోజ్ చేసేయాలని, కంపల్సరీ కంప్లీట్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, అండ్ ఆల్ ద టీచర్స్ హ్యావ్ టు రీచ్ ద కన్సర్న్డ్ క్లస్టర్ కాంప్లెక్స్ వెన్యూ బై 1 PM. ఖచ్చితంగా 1 కల్లా టీచర్స్ అంతా కూడా భోజనాలు అన్నీ ముగించుకుని 1 కల్లా కాంప్లెక్స్కి చేరుకోవాల్సి ఉంటుంది అనమాట. క్లస్టర్ కాంప్లెక్స్ స్కూల్కి మనం చేరుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎన్ష్యూర్ ద ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ఆఫ్ ద టోటల్ టీచర్స్ ఆఫ్ ద కన్సర్న్డ్ కాంప్లెక్స్ ఈజ్ మార్క్డ్ ఎట్ 1 PM అండ్ 5 PM. క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్కి వెళ్ళిన టీచర్ ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చేరుకోగానే 1 PM కల్లా వాళ్ళు అటెండెన్స్ వేయాలి. అలాగే 5 PMకి వచ్చేటప్పుడు కూడా అటెండెన్స్ వేయాలి. రైట్, అంటే ఆ రోజు 3 సార్లు ఫేషియల్ రికగ్నిషన్ ఉంటుంది అనమాట. అంటే మార్నింగ్ వెళ్ళినప్పుడు స్కూల్లో వేస్తారు, అలాగే ఆఫ్టర్నూన్ 1కి మరి క్లస్టర్ కాంప్లెక్స్ స్కూల్కి వచ్చినప్పుడు అక్కడ వేస్తారు, అలాగే అక్కడి నుంచి బయటకు వచ్చేసేటప్పుడు కూడా వేస్తారు మీటింగ్ ఈ యొక్క అటెండెన్స్ అనేది. ఈ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించినట్లయితే రైట్, ఎన్ష్యూర్ ద ప్రయర్ ఇంటిమేషన్ ఆఫ్ టు ద పేరెంట్స్ రిగార్డింగ్ ద హాఫ్ డే స్కూల్స్ on Saturday 19th due to the cluster complex meeting, keeping in view the safety of the children. అంటే టీచర్స్ ఖచ్చితంగా ఆ స్కూల్ పరిధిలో, అంటే ఈరోజు క్లస్టర్ మీటింగ్ ఉంది కాబట్టి టీచర్స్ అంతా కూడా అక్కడికి వెళ్తారు కాబట్టి ఈ విషయాన్ని విద్యార్థుల పేరెంట్స్కి కంపల్సరీగా ముందుగా తెలియజేయాలని చెప్పి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, డోంట్స్ ఇన్ ద కాంప్లెక్స్ ట్రైనింగ్స్. అంటే కాంప్లెక్స్ ట్రైనింగ్స్లో మనం చేయకూడనటువంటి విషయాలు ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఏమేమి చేయకూడదు అనేది ఇక్కడ చూసినట్లే, నో ఫెలిసిటేషన్ యాక్టివిటీస్ లైక్ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, నో మీటింగ్స్ విత్ షాల్. ఇక్కడ గమనించండి ఒకసారి, నో ఫెలిసిటేషన్ యాక్టివిటీ, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్, మీటింగ్ విత్ షాల్స్ అండ్ గార్లాండ్స్. ఎవరిని కూడా సన్మానించే కార్యక్రమాలు ఈ యొక్క కాంప్లెక్స్ మీటింగ్లో పెట్టకూడదు. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారని, లేకపోతే కొత్తగా వచ్చారని, ప్రమోషన్ వచ్చిందని ఇట్లాంటివన్నీ చెప్పి వాళ్ళకి సాల్వలు కప్పి సన్మానాలు చేయడానికి ఎట్లాంటి కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ అనేవి ఈ యొక్క మీటింగ్లో ఉండకూడదు. నెక్స్ట్, నో పర్సనల్ పార్టీస్, బర్త్డే పార్టీస్, నో విజిట్స్, నో సైట్ సీయింగ్ ప్రోగ్రామ్స్, అవైలింగ్ ఆఫ్ లీవ్స్ ఎక్సెప్ట్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్. ఏ విధమైనటువంటి, అంటే చూడండి, బర్త్డే పార్టీ జరుపుకోవాలని, లేకపోతే సైట్ సీయింగ్, ఎక్కడో మేము విహారయాత్రకి వెళ్ళాలని ఇంకేదేదో ప్రోగ్రాం పెట్టుకుని అనవసరంగా దీనికి మాత్రం సెలవు పెట్టకూడదు, లీవ్ పెట్టకూడదు. ఇంకా ఎక్సెప్ట్ మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప దానికి లీవ్ పెట్టకూడదు. నో డిస్కషన్స్ ఆన్ సర్వీస్ మ్యాటర్స్ అండ్ నో పర్సనల్ డిస్కషన్స్, నో యూనియన్ మీటింగ్ డిస్కషన్స్. అలా అక్కడ పర్సనల్ ఇష్యూస్ గురించి డిస్కషన్ కానీ, అలాగే ఇంకేమంటున్నారు, సర్వీస్ మ్యాటర్స్కి సంబంధించిన డిస్కషన్స్, యూనియన్ మీటింగ్కి సంబంధించిన డిస్కషన్స్ ఏవి ఉండకూడదు. అది ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్, మానిటరింగ్ మెకానిజం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మానిటరింగ్ మెకానిజం అంటే
ఇక్కడ చూడండి, మానిటరింగ్ షుడ్ బి డన్ బై డిఈఓ, డివైఓ, ఏపీసీ, ఏడి, డైట్ ప్రిన్సిపల్ ఆర్ డైట్ ఫ్యాకల్టీ, ఆల్ సెక్టోరియల్ ఆఫీసర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ సమగ్ర ఎంఏ 1 అండ్ 2, మరి ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ అండ్ సిఆర్పీస్ ఆఫ్ ద కన్సర్న్ డిస్ట్రిక్ట్, ఎన్ష్యూర్ ద మ్యాపింగ్ ఆఫ్ ద అఫీషియల్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ సమగ్ర టు ఈచ్ క్లస్టర్ కాంప్లెక్స్. అంటే దీన్ని మానిటర్ చేయాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డిఈఓ, డివైఓ, ఏపీసీ, ఏడి, డైట్ ప్రిన్సిపల్, డైట్ ఫ్యాకల్టీ, ఆల్ సెక్టోరియల్ ఆఫీసర్స్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, సిఆర్పీస్ అందరూ ఉన్నారు దీంట్లో. వీళ్ళంతా కూడా దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారు ప్రోగ్రామ్. ఇక్కడ అదే విషయాన్ని క్లియర్గా చెప్పారు. ఇంకా చూడండి, దేర్ ఫోర్ ఆల్ ద ఆర్జేడీస్, డిఈఓ, ఏపీసీ, డివైఓ, డైట్ ప్రిన్సిపల్, ఎంఈఓస్ అండ్ సెక్టోరియల్ ఆఫీసర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ సమగ్ర శిక్ష, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అలాగే డైట్ ప్రిన్సిపల్స్, ఎంఏ 1 అండ్ 2 క్లస్టర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు మానిటర్ ద కాంప్లెక్సెస్ అండ్ ఫిల్ ద మానిటరింగ్ ఫార్మేట్. The cluster complex headmaster shall ensure that the teachers who attend the cluster complex meeting shall submit the feedback. వీళ్ళంతా కూడా కంపల్సరీగా ఏంటంటే వచ్చిన టీచర్లు మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తారు. అది చాలా ఇంపార్టెంట్, దాన్ని ఫిల్ చేయాలి కంపల్సరీగా. ప్రతి ఒక్కరు తమ ఫీడ్బ్యాక్ తెలియజేయాలని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫర్దర్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రిక్వెస్టెడ్ టు ఐడెంటిఫై వన్ నోడల్ పర్సన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లస్టర్ కాంప్లెక్స్ ఫర్ ద స్మూత్ ఫంక్షనింగ్. అంటే అదంతా సజావుగా జరగడానికి ఒక నోడల్ ఆఫీసర్ని కూడా వాళ్ళు నియమించాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఇకపోతే దీంతో మనకి ఈ ప్రొసీడింగ్స్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇవి. ఇక ఇది తీసేస్తే దీంట్లో ఎక్కువ మొత్తం ఎవరిది ఉందరా అంటే హెచ్ఎం, క్లస్టర్ కాంప్లెక్స్ హెచ్ఎం బాధ్యతలు బాగా కనబడుతున్నాయి. అలాగే అక్కడ ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.